నమస్తే. నమస్తే అండి. మీ నేపథ్యం ఏంటి రాజకీయంగా? అసలు బీజేపీలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అందరికీ నమస్కారం. నా పేరు తుగ్గల్ నవీన్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని. నేను గత 13వ తారీఖు అనగా మార్చి 2026 13వ తారీఖు రాష్ట్ర కార్యాలయంలో విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా పార్టీలో చేరడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా ఎక్కడ ఏ పార్టీలో కూడా కార్యకర్తగా కూడా లేను. పాలిటిక్స్కి కొత్తగా వస్తున్నాను. ఇప్పుడు అందరికీ సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఈ పార్టీ అయితే బీజేపీ అయితేనే ఖచ్చితంగా అందరికీ సేవ చేస్తుంది అనే ఆలోచనతోనే నేను బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఆ అభివృద్ధికి ఆకర్షితున్నై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అనేది బలమైన ఆర్థిక సామాజికమైనటువంటి వర్గం. సో మీ కుటుంబ నేపథ్యంలో కానీ మీ బంధువులు కానీ ఎవరైనా రాజకీయ నేపథ్యం ఉన్నారా? 2009 దాకా కూడా మా చిన్నాన్న అయిన వరప్రసాద్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండినారు పత్తికొండ నియోజకవర్గానికి. తర్వాత మా చదువుల నిమిత్తం, వ్యాపార నిమిత్తం మేము బయటికి వెళ్ళడం జరిగింది. భూమి ఏ విధంగా అయితే గుండ్రంగా ఉంటుందో అలాగే మేము తిరిగి మరి భారతీయ జనతా పార్టీకే రావడం జరిగింది. అందులో చేయడం వల్ల మాకు సొంత కుటుంబంలోకి వచ్చిన అనుభవం ఉంది. ఓకే. అంటే విద్యాపరంగా మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంటెక్ స్ట్రక్చర్స్ చదివాను, సివిల్ ఇంజనీర్. నాకు ఒక సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, పార్ట్వీ కన్స్ట్రక్షన్స్ అనేది హైదరాబాద్లో. నేను అన్ని రకాల కన్స్ట్రక్షన్ చేయగలను. ఆ విధంగా నా చదువు ప్లస్ నా వ్యాపారం కూడా అంతా కూడా జరుగుతూ ఉంది. అంటే బీజేపీ పట్ల మీరు ఇట్లా ఆకర్షితులై ఇందులో చేరడం అనేది మీ చిన్నాన్నగారు ఉండడం వల్ల, లేకుంటే ఆ బీజేపీ యొక్క సిద్ధాంతాలు మీకు నచ్చి ఈరోజు చేరారా? అది ఒక కారణం అండి. బీజేపీలో చేయడానికి ముఖ్య కారణం మా చిన్నాన్న ఇంతకుముందు మేము సేవ చేసాం, విశ్వ హిందూ పరిషత్కు కూడా మేము సేవ చేసిన కుటుంబం మంది. ఇప్పుడు కొత్తగా అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు రాజకీయాలని అవగాహన చేసుకొని ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయంలో చేరితేనే ఎక్కువ మందికి సేవ చేయగలం. ఆల్రెడీ మేము మా కంపెనీ తరఫున, మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గుళ్ళకు, పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించిన చాలా గుళ్ళకు కూడా మేము డొనేషన్స్ ఇవ్వడం కానీ, ఎవరైనా పేద వర్గాల వారికి హాస్పిటల్లో ఏదైనా జరిగితే వాళ్ళకందరికీ వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. పార్టీ ఏదో ఒక పార్టీలో చేరితే బాగుంటుందనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ పార్టీ ఏదని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ అయితే ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం అనేది దాదాపుగా రాయలసీమ అంటే కర్నూలు జోన్లో కొంతవరకు వెనుకబడిన ప్రాంతంగాను, కరువు ప్రాంతంగాను కొంతవరకు చెప్తారు. సో ఇలాంటి కరువు ప్రాంతాల్లో చాలా వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గతంలో. మరి ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్షన్ అంటే ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో? ఫ్యాక్షన్ అనేది 2004 ముందే ముగిసిపోయిందండి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఫ్యాక్షన్ జోలికి వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఎన్నో కష్ట నష్టాలని ఓడ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని మంచి చదువులు చదివించుకున్నారు గత 20 సంవత్సరాల నుంచి. ఆ చదువుకున్న పిల్లలు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండట్లేదండి. అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనే విధంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. కాబట్టి ఎవరికి ఇప్పుడు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళాలన్న ఆలోచన కానీ అవసరం కానీ ఎవరికి లేదు. ఇప్పుడు అంతా కూడా అభివృద్ధి మీద కేంద్రీకృతమై ఉన్నారు. పత్తికొండ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నిజమే మీరు అన్నట్టు. కానీ ఆ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు మీరే చెప్పారు, అంటే జీవనోపాధి కోసము హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా ప్రధాన నగరాలకి మన యువత వెళ్ళిపోతున్నారు. కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి వలస వెళ్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఉపాధి అవకాశం లేకనే ఇంకో చోటుకి వెళ్తున్నారు. మరి మీరు ఒక బీజేపీలో జాయిన్ అయిన తర్వాత భవిష్యత్తులో పత్తికొండ నియోజకవర్గంలోనే స్థానికంగా యువతకు ఉపాధి లభించే విధంగా పరిశ్రమలు రావడానికి కానీ ఇంకేదైనా కానీ మీరు మీ యొక్క వాయిస్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఏదైనా పరిశ్రమలు స్థాపించడానికి ఏదైనా మీ వంతు ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు, రైతులకు కూడా ఈ ప్రాంతంలో పత్తికొండ అనే ప్రాంతంలో చాలా వరకు పనులు దొరక్క గుంటూరు, విజయవాడ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మీకు అందరికి చాలా మందికి తెలుసు కర్నూలు జిల్లా వాళ్ళకు. కానీ
ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పుడు కొంత గత 8-10 సంవత్సరాలుగా కొంత కంపెనీలు రావడం జరుగుతోంది. విండ్ అనే కానీ సోలార్ కానీ ఈ విధంగా అన్ని కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. వాటిలో కొంత మేరకు స్థానికంగా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రైతుల కోసం ఒక రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. తుగ్గలి మధ్యకేర మండలాల మధ్యలో ఒక 2 నుంచి 3 టీఎంసీల మధ్యలో ఒక రిజర్వాయర్ని నిర్మించడానికి నా వంతు ప్రయత్నంగా నేను పోరాడుతానని మీ అందరికి మాటిస్తాను. రీజనల్ పార్టీస్ ఉన్నాయి, వైసీపీ కావచ్చు లేకుంటే టీడీపీ కావచ్చు. ఈ వైసీపీ అండ్ టీడీపీలో ఉండే రీజనల్ పార్టీస్ నుంచి బీజేపీ పార్టీ నుంచి మీరు ఎలా ఎదగగలుగుతారు? అలాగే మిమ్మల్ని నమ్మి క్యాడర్ ఏ విధంగా రాగలుగుతుంది? ఆల్రెడీ నాకు సంబంధించిన క్యాడరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉందండి. అది మీరు గత 13వ తారీఖు మీరు విజయవాడలో జరిగిన ప్రోగ్రాంలను చూశారు. నా క్యాడర్కు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు సొంత క్యాడర్ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మా క్యాడరే, మేమంతా కలిసి కష్టపడి పనిచేస్తాం. వైసీపీ టీడీపీ అనేవి కూడా పార్టీలే మాలాగే. ఎవరితో ఇబ్బంది లేకుండా మా పార్టీని ఎదిగే విధంగా నేను చర్యలు తీసుకుంటాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీని పత్తికొండ నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేదాకా నా కృషి, నా పట్టుదల అలాగే కొనసాగిస్తానని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అంటే బీజేపీ పార్టీలో చేరారు. సో ఇప్పుడు మీకు ప్రస్తుతం ఏదైనా పదవి అనేది బీజేపీ పార్టీ నుంచి ఇచ్చారా? ప్రస్తుతానికి కార్యకర్తగానే జాయిన్ అయ్యానండి. పార్టీ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా నేను పనిచేసుకోవడం మాత్రమే నాకు తెలుసు. పార్టీ ఏదైనా బాధ్యత అప్పగిస్తే దానికి 100% నేను ఫుల్ఫిల్ చేసే విధంగా, వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా నేను కష్టపడతానండి. ఇప్పుడు వరకు అయితే నాకు ఎలాంటి పదవి లేదు. వాళ్ళ భవిష్యత్తులో ఏదైనా ఇస్తే నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. మీ చేరిక పట్ల సీనియర్స్ గతంలో అంటే ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పేది ఏదైనా అలాంటి ఇష్యూస్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదా? లేదండి, అందరూ కూడా నా జాయినింగ్ని అందరూ వెల్కమ్ చేశారు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్ ఉన్నందువల్లే రాష్ట్ర అధ్యక్షుడు కానీ, బీజేపీ పార్టీ మన మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ అన్న గారు కానీ, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్న కానీ, సునీల్ అన్న కానీ అందరి సపోర్ట్, అలాగే పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నన్ను హార్ట్ఫుల్గా వెల్కమ్ చేశారు. వాళ్ళందరూ ఆ విధంగా చేసినందువల్లే నా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈరోజు నాకు అంత మంచి పేరు వచ్చింది బీజేపీ పార్టీలో. ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది లేదు. భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఉందా అంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి? ఖచ్చితంగా ఉందండి. నాకంటూ సొంత ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అదే ఇందాక మీకు చెప్పాను కదండి, కొన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. నేను నాకున్న పరిచయాలు, నాకున్న వాటితో ప్లస్ రైతుల కోసం నేను ఒక రిజర్వాయర్ అనేది నా కళ అండి. ఇప్పుడు తుగ్గలి మధ్యకేర పత్తికొండ ఏరియాలో తాగునీటికి కూడా కష్టంగా ఉండే పరిస్థితులు ఇంతకుముందు. ఇప్పుడు కొంతవరకు మెరుగుపడినా కూడా జల్ జీవన్ మిషన్ ఇలాంటి కార్యక్రమాల వల్ల కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల కొంత మెరుగుపడినప్పటికీ రైతాంగ పరంగా మేము ఇంకా వెనుకబడే ఉన్నాము. కాబట్టి ఒక రిజర్వాయర్ అనేది నా కళ. ఖచ్చితంగా దాన్ని సాధిస్తానే నమ్మకం నాకుంది బీజేపీ పార్టీ ద్వారానే. దాదాపుగా అంటే 80% నిధులు చాలా పథకాల్లో కేంద్ర ప్రభుత్వానే ఉన్నాయి. సో మరి ఆ కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారానే చాలా వరకు లబ్ధి చేకూరుతుందన్న విషయాన్ని ప్రజలకి క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకెళ్తారు? ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి తెలుసండి. ఎందుకంటే మనమంతా కూడా స్మార్ట్ యుగంలో ఉన్నాము. ఎవరు డబ్బులు వేస్తున్నారు, లేకపోతే ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మన గ్రామానికి సీసీ రోడ్ ఎవరు ఇచ్చారు, లేకపోతే రైతు భరోసా ఎవరు ఇచ్చారు, మన గ్రామానికి జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమం ఎవరు తీసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినా కూడా మనకంటూ మనం కూడా వాళ్ళందరికీ ఇంకా తెలియని వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాను. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇందాక రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన విధంగా ప్రతి ఊర్లో బీజేపీ జెండా అనేది ఎగరేస్తాం ఖచ్చితంగా.